యావత్ జీవితం కూడా కన్యకగా జీవిస్తూ దేవుని మాట పట్టులో జీవిస్తానని ప్రమాణం చేసినటువంటి శుభ సందర్భంగా ఈ రోజున మన దేవాలయంలో కృతజ్ఞతా పూజా బలులను సమర్పించుకున్నారు. ఈ శుభ సందర్భంగా పూజ్యులు పెద్దలు మన విచారణ గురువులు శోభా సిస్టర్ గారిని దయచేసి మరి ఆసనం మీద ఆశీనులు కావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం చప్పట్లు వల్ల ఈ పట్టున కూర్చోరా. పూజ్యులు పెద్దలు మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దారం సతీష్ ఫాదర్ గారు సిస్టర్ గారిని సన్మానించవలసినదిగా బాబు వెనకొంటారు.
రెడ్డి గారు ఎక్కడ బాగా కనిపిస్తున్నారు, గుడిలోకి రావాలి. మూడు వేల తీసుకండి ఫాదర్ గారు చెప్తున్నారు. అలాగే పావనాలు వారి బృందం గారికి సన్మానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కాంగ్రిగేషన్ తరఫున మరి మన వీటిలో సన్మానిస్తున్నారు. మీరందరూ కూడా ఏం చేయాలి? ఏమవుతారు? మీరు అందరూ పెళ్లి చేసుకుంటారా? అక్కడ అవుతారా? మీలో కూడా కొంతమంది సిస్టర్స్గా అవ్వాలి. అవుతారా? చెప్పండి, అవుతారా? బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని ఈ ఊర్లో సిస్టర్ అయ్యేటప్పుడు ఇంకొక సిస్టర్ అవుతున్నారు కొన్ని రోజుల్లో. ఇంకా వాళ్ళ తర్వాత మీరు సిస్టర్స్గా దేవుని సేవ చేయడానికి ముందుకు రావాలి. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరొకసారి సిస్టర్ గారిని అభినందిస్తూ అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టండి. మీరు దేవుని సేవలో ఇంకా బాగా బలంగా ఉండాలని పనిచేయాలని మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. అందరూ మరొక సిస్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు.
దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్పినట్లుగా, నేను నిన్ను మాతృగర్భంలో నిర్మించక మునిపే ఎరిగితిని. ఈ వాక్యం నా జీవితంలో ఎంతో గొప్ప సత్యంగా నిలిచింది. నేను పుట్టక ముందే దేవుడు నన్ను తెలుసుకున్నాడు. నా జీవితానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ నన్ను తన సేవకు పిలిచాడు. నా ఈ వటవాస జీవితం అంత సులభమైనది కాదు. ఎన్నో బాధలు, నిరాశలు, భయాలు, ఆత్మ పోరాటాలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో నేను పూర్తిగా విరిగిపోయాను. ప్రభువా, నేను ఈ మార్గానికి యోగ్యురాలనేనా అని ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రతి కష్ట సమయంలో దేవుడు నన్ను తన చేతులతో పట్టుకొని కల్పించాడు. నేను పడిపోయినప్పుడు ఆయన నన్ను లేపాడు. నేను బలహీనమైనప్పుడు ఆయన బలమయ్యాడు. నేను ఒంటరిగా అనిపించినప్పుడు ఆయన నన్ను ఆలింగనం చేసుకున్నాడు. చీకటి మార్గాల్లో ఆయన నాకు వెలుగయ్యాడు. ఈరోజు నా ఈ నిత్య మాట పట్టు వరకు నన్ను సురక్షితంగా, విశ్వాసంతో, ప్రేమతో నడిపించినటువంటి నా దేవునికి నా జీవితం అంతా అర్పిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మరియ తల్లి మాటలు నా హృదయ గీతంగా మారుతున్నాయి. నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏదైనా ఆయన తన దీనురాలి దీనావస్థను కటాక్షించును. ఇదిగో ఇక నుండి తరపు వారు నన్ను ధన్యురాలనుడు. ఎందుకనగా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసింది. ఆయన నామము పవిత్రమైనది. నిజంగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నా కన్నీళ్లను ప్రార్థనలాగా, బలహీనతలను ఆశీర్వాదాలుగా మార్చాడు. నా భయాలను విశ్వాసంగా మార్చాడు. ఈరోజు నా హృదయ లోతుల్లో నుండి వచ్చేది ఒకటే మాట: ప్రభువా, నీకు కృతజ్ఞతలు. నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. మంచి పనులలో మీరు ప్రారంభించిన దేవుడు దాన్ని సంపూర్తిగా నెరవేర్చును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం. ఈ పవిత్రమైన సందర్భంలో ముందుగా మన విచారణకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ సతీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కృతజ్ఞత దివ్య పరిపూజను జరుపుకునే అవకాశాన్ని ప్రేమతో ఇచ్చి, తన ప్రార్థనలతో నన్ను ప్రోత్సహించి, ఫాదర్ గారికి ఎన్నో ముఖ్యమైన పనులున్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి నా కోసం నేను అడిగిన డేట్కి, టైంకి ఫిక్స్ చేశాను. అలాగే ఈ పవిత్ర బలిపూజను భక్తి శ్రద్ధలతో సమర్పించి హృదయపూర్వక ఆశీర్వాదాలతో నిండి, అలాగే దేవుని వాక్యాన్ని ఎంతో ఆత్మీయంగా పంచి ఈ కార్యక్రమానికి ముందుండి ఏర్పాటు చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ సతీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ రేగుంట విచారణ నుండి, రేగుంట గ్రామం నుండి మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఫాదర్ చాలా సహాయం చేశారు. నేను ఇలా పూజ పెట్టించుకుంటాను ఫాదర్ అని అడిగిన వెంటనే, అమ్మ మ్యూజిక్ గురించి, వాటి గురించి అన్ని నేను చూసుకుంటాను, మీరు దేని గురించి ఆలోచించకండి, ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా నేను ఈ తోడు ఈ పూజని మంచిగా నిర్వర్తిస్తాను అని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎంతో ఆత్మీయంగా, మార్గదర్శకత్వంగా ఆయన ప్రార్థనతో, ఆశీస్సులతో నన్ను బలపరిచినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. నా పిలుపు ప్రయాణం అంతటిలో దేవుడు ఎంతో మంది మంచి గురువులను, ఆధ్యాత్మిక మార్గదర్శకులను నా జీవితంలో ఉంచాడు. ప్రత్యేకంగా నా వొకేషన్ ప్రమోటర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లాసర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పిలుపు మార్గంలో ప్రతి దశలో వారి యొక్క మార్గదర్శకత్వం, ప్రార్థనలు,
చూపించిన ఈ దారి దేవుని ద్వారా దేవుని చిత్తాన్ని మరింత లోతుగా గ్రహించగలిగాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఫాదర్ జోజప్ప గారికి, ఫాదర్ గారి ఇక్కడ లేనప్పటికీ ఈ రోజుని ఒక మరుపురాని ఆశీర్వదినంగా తీర్చిదిద్దుటకు మీరు ముందుండి చూపిన శ్రద్ధ, ప్రేమ మరియు అంకిత భావం, నేను ఘనంగా జరుపుకోవాలన్నటువంటి మీ తపన, ప్రోత్సాహం ఎంతో ఘనమైనది. నా హృదయాన్ని ఎంతో లోతుగా తాకాయి. ఇతర పాదలతో మాట్లాడి ఈ వేడుకను అందంగా నిర్వహించటకు నాకు మంచి సూచనలు ఇచ్చి ప్రతి విషయంలో నాకు అండగా నిలిచినటువంటి మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఫాదర్ డేవిడ్ గారికి కూడా వారి యొక్క ప్రార్థన సహాయం, మార్గదర్శకత్వం మరియు సహాయం నా యొక్క జీవితంలో గొప్ప బలంగా నిలిచారు. మీ అందరూ నా జీవితంలో దేవుడు పంపిన అమూల్యమైన ఆశీర్వాదాలు. దేవుడు మీ సేవలను సమృద్ధిగా దీవించుగాక. ఈ పవిత్రమైన నిత్య పాటపడి కృతజ్ఞత బలిపూజ సందర్భంలో నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో తమ కుటుంబ సభ్యురాలుగా స్వీకరించినటువంటి పావనాత్మ సిస్టర్స్ మా సభకు నా వినమ్ర ధన్యవాదాలు. కావలసినటువంటి తర్ఫీదు, శిక్షణను అందించి నన్ను ప్రోత్సహించి నా పిలుపు జీవితంలో మార్గనిర్దేశం చేసినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు రెవరెండ్ సిస్టర్ చిన్నమ్మ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను రూపుదిద్దడంలో ప్రతి విధంగా సహాయపడుతూ నా లక్ష్య సాధనకు అండగా నిలిచినటువంటి నా ఫార్మేటర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి సిస్టర్స్, వారి యొక్క ఆదరాభిమానాలు, మరి ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి సిస్టర్ వినిత గారు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, ఆతిథ్యం వంటి ప్రతి సహాయానికి నా నుండి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సిస్టర్. అలాగే బలిపీఠ అలంకరణ మరియు వేరే ఏర్పాట్లలో సహాయపడినటువంటి సిస్టర్ మనీష గారికి నా ధన్యవాదాలు. I thank you, Sister Manisha, for your cooperation and collaboration and being very friendly with me. Thank you, Sister, from the bottom of my heart. నా విశ్వాస జీవితంలో నా కుటుంబం విశ్వాస బీజాన్ని నాటితే దానికి నీరు పోసినటువంటి వ్యక్తుల్లో ఒకరు నా ఉపదేశ్ మాస్టారు, ఏరియా మాస్టర్ గారు. మాస్టారు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు అందించినటువంటి మార్గదర్శకత్వం, ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. దేవుని పిలుపును గుర్తించేలా నన్ను నడిపించి మీ సేవ ఎప్పటికీ మరవలేదు. థ్యాంక్ యూ మాస్టర్. మా మామయ్య గారికి, దేవదాస్ మా మామయ్య, మా అక్క ఏసు మరియమ్మ, నా జీవితాంత కృతజ్ఞతలు. చిన్నప్పటి నుండి మీరు మీ సొంత బిడ్డ కన్నా ఎక్కువ ప్రేమతో, బాధ్యతలతో పెంచారు. ఒక తండ్రిగా, ఒక మేనమామల అన్నీ తానై మా మేనమామ అత్తయ్య నన్ను చాలా సొంతంగా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ స్థితిలో చేరగలిగానంటే అది మీ త్యాగం, ప్రార్థనలు, ఆశీర్వాదాల ఫలితమే. రక్త సంబంధం కన్నా గొప్పది స్వార్థం లేని ప్రేమ. అటువంటిది నిజమైన ప్రేమ, దైవత్వం. నా కుటుంబంలో ఉన్నటువంటి నా బంధువులందరికీ, మరీ ముఖ్యంగా మా మేనమామ, మా పెద్ద మేనమామ, పెద్దత్తయ్య, వారి కుమార్తెలు కవితక్క, అలాగే సౌజన్య, తమ్మి, అలాగే మా పెద్దమ్మ, పెద్దనాన్న, మా అన్నయ్యలు, వదినలు, అలాగే మా అక్కలు, బావలు, వారి పిల్లలు, అలాగే మా పిన్ని, బాబాయ్, వారి పిల్లలు, మా మేనత్త, మేనమామలు, వారి పిల్లలు, మీరందరూ నా జీవిత ప్రయాణంలో ప్రతి దిశలో మీరు చూపినటువంటి ప్రేమ, సహాయం, ప్రోత్సాహం మరువలేదు. కుటుంబంగా మీరు
నేను నిజంగా ధన్యురాలు. నా యొక్క ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ సిస్టర్స్ who have come here, Sister Clara and Jayanta sister and Sister Sirisha and brother Sampath. వీరందరూ నా కోసం చాలా దూరం నుండి నా కోసం ఇక్కడికి వచ్చి ఈ బలి పూజలో నా కోసం ప్రార్థించి నా ఆనందాన్ని పంచుకున్నటువంటి మీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందించిన మార్గదర్శకం, ప్రేమ, ప్రోత్సాహం నాకు జీవిత పాఠాలుగా నిలిచిపోయాయి. నా ప్రతి అడుగులో మీ సహాయం, ఆశీర్వాదాలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చినాయి. థ్యాంక్ యూ ఆల్. ఈ పవిత్రమైన వేడుకను ఆత్మీయ ఆనందంతో నింపినటువంటి సంగీత బృందానికి, మరి సుల్కోల్ గాయక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి ఫాదర్ ప్రతాప్ గారికి అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఈ మధురమైన గానం మా హృదయాలను దేవుని సన్నిధికి చేర్చి ఈ బలి పూజను ప్రలోభానుభూతిగా మార్చింది. థ్యాంక్ యూ. అలాగే సౌండ్ సిస్టమ్, టెంట్, వంట ఏర్పాట్లు అన్నీ చేసినటువంటి కార్యక్రమం విజయవంతంగా కావడానికి కనిపించకుండా శ్రమించిన ప్రతి ఒక్కరి సేవ నిజంగా అమూల్యమైనది. మరి ముఖ్యంగా నా మేనత్తలిద్దరు స్వరూప మరియు రోహిణి, వీరిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమతో చేసిన సేవ ఈ రోజును కేవలం ఒక వేడుకగా కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చింది. మీ అందరి సహకారం నా జీవితంలో ఎప్పటికీ మరవలేదు. చివరిగా కానీ నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న నా ప్రియమైన తల్లిదండ్రులకు నా కన్నీటి కృతజ్ఞతలు. ఈ లోకానికి నన్ను తీసుకొచ్చి తమ ప్రేమతో నన్ను హత్తుకునే లోపే చిన్న వయసులోని వారిని కోల్పోవడం నా జీవితంలో ఎప్పటికీ నా అన్ని బాధగా మిగిలిపోతుంది. అయినా నా ప్రతి కష్టంలో, ప్రతి అడుగులో వారి పరలోకం నుంచి నన్ను చూస్తూ తమ ప్రార్థనలతో నన్ను నడిపిస్తున్నారని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఈరోజు నేను ఈ పవిత్రమైన శాస్త్ర గత స్థితికి చేరుకోవడం చూసి వారి ఆత్మల ఆనందంతో దేవుని సన్నిధిలో చిరునవ్వు చూస్తున్నానని నా ఆశ. వారి ప్రేమ, త్యాగం, ఆశీర్వాదాలకు నా జీవితం అంతా రుణపడి ఉంటాను. మీకు నా సాష్టాంగ ప్రణామాలు. తెలిసి తెలియక నా జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీతో అనుభవం కొద్దికాలమైన, ఎక్కువ కాలమైన, మంచి అనుభవాల రూపంలోనైనా, జీవిత పాఠాల రూపంలోనైనా నా జీవితాన్ని తాకిన ప్రతి వ్యక్తికి నేను రుణపడి ఉన్నాను. పేరు పేరున అందరినీ ప్రస్తావించలేకపోయినా నా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమతో, కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజును మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలతో మరింత అర్థవంతంగా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పేది అందరూ దయచేసి ఆలకిస్తున్నారని చెప్తున్నాను. అలాగే ఇది నా వాగ్దానం. నేను మీకు వెండి, బంగారం, ధనధాన్యం, ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ
మీకోసం చేసే ఈ నా ప్రార్థన. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుగాక. కొంచెం వెనక్గా ఉంటే అందరూ వస్తాం. కొంచెం ఓకేనా? రెడీ.